యువర్ ఆనర్, చట్ట ప్రకారం తిట్టడం తప్పు, కొట్టడం పాపం, చంపడం నేరం. ముద్దాయికి హత్యా నేరం కింద ఉరిశిక్ష విధించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. రెస్పెక్టెడ్ జస్టిస్. యా ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, తిట్టడం తప్పు, కొట్టడం పాపం, చంపడం నేరం. ఇక్కడ ముద్దాయి చంపలేదు. మృతుడు అజయ్ మరణం యాక్సిడెంటల్ గా జరిగింది. యువర్ ఆనర్, చూసిన వారు సాక్ష్యం స్పష్టంగా చెప్తున్నారు, చంపింది ముద్దాయే అని. యువర్ ఆనర్, బంధువుల సాక్ష్యం, అనుచరుల సాక్ష్యం కోర్టులో చెల్లవని మీకు తెలీదా? అనుచరులు కూడా బంధువులతో సమానం కాబట్టి వాళ్ళ సాక్ష్యం కూడా కోర్టు వారి పరిగణలోకి తీసుకోకూడదని కోర్టు వారికి సవినయంగా విన్నవించుకుంటున్నాను. యువర్ ఆనర్, ముద్దాయి బాధితులు ఊరిలో సింహభాగం. మీరు అనుమతిస్తే నేను నిరూపిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. నమస్కారం సార్. విద్య నేర్పే ఉపాధ్యాయులు మీరు. నలుగురి జీవితాలు మార్చే మీ చెయ్యి ఎందుకెలా బెండ్ అయ్యింది? సార్, రాక్షసుల గురించి పుస్తకాల్లో చదివాను, విన్నాను. మొట్టమొదటిసారి వీళ్ళ చూశాను సార్. పెద్దవాడిని కూడా చూడకుండా మృగంలా మీద పడ్డాడు. విలవిలలు ఆడిపోయాడు సార్. ఉరి శిక్ష కూడా వీడికి చాలా తక్కువే సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. విన్నారుగా జస్టిస్, విద్య నేర్పే ఉపాధ్యాయుడికి ఎటువంటి దుస్థితి పట్టించాడో. ముద్దాయి నెగిటివ్ యాటిట్యూడ్ ని పరిగణలోకి తీసుకొని తగిన విధంగా శిక్షించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ ఆస్క్ యు వన్ క్వశ్చన్? గో హెడ్. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేశం ఏది? ఇందులో క్వశ్చన్ ఏముంది, కన్ఫ్యూజన్ ఏముంది? ఇండియానే కదా. అది యువర్ ఆనర్, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేశం నేపాల్. అక్కడ 80% మంది హిందువులు, 20% మంది బౌద్ధులతో అది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేశంగా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఆ తెలియని వారిలో మన లాయర్ కూడా ఉండడం పెద్ద తప్పులేదు. ఈ కేసుతో పాటు ఈ లాయర్ కూడా వేస్టే. ఉపాధ్యాయుని కొట్టారు 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 అంటున్నారు. ఎందుకు కొట్టారో తెలుసుకోరా? అది తెలుసుకున్నప్పుడే నా క్లయింట్ యొక్క గుణగణాలు బయటపడతాయి. విత్ యువర్ పర్మిషన్, కెన్ ఐ బ్రింగ్ ఏ విట్నెస్? ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ అమ్మాయి ఆ టీచర్ పాఠాలు చెప్పేటువంటి స్కూల్లో స్టూడెంట్. చెప్పమ్మా, మీ అన్న ఆ టీచర్ని ఎందుకు కొట్టాడో జడ్జి గారు చెప్పండి. ఏంటి శాంతి, వారం నుండి స్కూల్కు రావట్లేదు, ఎందుకు? సార్, ఆ అమ్మాయి పెద్ద మనిషి అయిందంట. పెద్ద మనిషి అయ్యావా? ఎలా అయ్యావు? చూపించు, నాకు చూపించు. ఇది చెప్పుకునే విషయం సార్. చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి. అవి అన్నతో చెప్పుకున్నాను. పర్లేదు, నువ్వు వెళ్ళు తల్లి. సో యువర్ ఆనర్, విన్నారుగా నా క్లయింట్ యొక్క క్యారెక్టర్ ఏంటో. రాజు అజయ్ని చంపలేదు. అజయ్ రాజును కొట్టబోయి యాక్సిడెంటల్ గా ఎలక్ట్రిక్ పోల్ గుద్దుకొని చనిపోయాడు. ఇది దానికి సంబంధించినటువంటి సాక్షుల రిపోర్ట్. ఆ సమయంలో అజయ్ మద్యం సేవించి ఉన్నాడు. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్. చిన్నప్పటి నుంచి రాజును చూస్తే అజయ్కి ఈర్ష, అసూయ, ద్వేషం, పగ. మన స్కూల్ టైం నుంచి చూస్తున్నా. ప్రపంచమంతా నాకు రెస్పెక్ట్ ఇస్తుంటే నువ్వు మాత్రం నాకు బిల్డప్ ఇస్తావురా? అది నాకు నచ్చలా. ఇందులో నో డౌట్. వాదోపవాదాలు విన్న తరువాత ముద్దాయిలో మంచిని గుర్తించినప్పటికీ ఒక నిండు ప్రాణం పోవడానికి కారకుడైనందువల్ల ఐపీసీ సెక్షన్ 302, 303ల ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. మర్డర్ చేయడం అంటే పొడవడమో కాల్చడమో అనుకున్నా. మధ్యలో ఇంత మంచి లవ్ స్టోరీ ఉందా? ఎంత మంచి లవ్ స్టోరీ అయినా క్లోజ్ అయిపోయిందిగా. క్లోజ్ అవడం ఏంటి? అన్న గురించి అమ్మాయి ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తుంది. 5G జనరేషన్ రా. వెంటపడి అబ్బాయిలకి హ్యాండ్ ఇస్తున్నారు. జైల్లో పడ్డాడు కదా, యాదించుకుంటారా? సమస్య లేదు. అలాంటి అమ్మాయి అయితే అన్నను లవ్వే చేయదు. అన్న వెళ్లే వరకు అశోకవనంలో సీతలా ఎదురు చూస్తూ ఉంటుంది. 6 అయింది, లెగండ్రా. పడుకుంటే కదా సార్ లేవడానికి. లెగండి.